హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో భాగంగా పాలిటీకి సంబంధించిన ఒక చిన్న టాపిక్‌ని డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ వచ్చేసి రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ మరియు సవరణ పద్ధతులు. అయితే రాజ్యాంగ సవరణ చేయాలి అంటే ఆర్టికల్ 368 ప్రకారం సవరణ చేస్తారు. ఈ రాజ్యాంగ సవరణ పద్ధతిని మనం దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా నుంచి సంగ్రహించడం జరిగింది. సో రాజ్యాంగాన్ని సవరించటానికి 3 పద్ధతులున్నాయి. 3 పద్ధతులు. 1 సాధారణ మెజారిటీ. 2 ప్రత్యేక మెజారిటీ. 3 ప్రత్యేక మెజారిటీతో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. రాజ్యాంగాన్ని సవరించడానికి 3 పద్ధతులున్నాయి. 1 సాధారణ మెజారిటీ, 2 ప్రత్యేక మెజారిటీ, 3 ప్రత్యేక మెజారిటీతో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. అయితే ఫస్ట్ సాధారణ మెజారిటీ అంటే ఏంటో చూద్దాం. సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ. పార్లమెంటుకు హాజరయ్యి ఓటు వేసిన సభ్యులలో 50% మంది ఆమోదం తెలపాలి. పార్లమెంటుకి ఎంతమంది అయితే హాజరవుతారో హాజరైన వారిలో సగం మంది ఆమోదం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 51 100 మంది హాజరైతే 51 మంది ఒకవైపు, 49 మంది ఒకవైపు. ఇలా ఉన్నప్పుడు 51 ఎంతమంది అయితే ఉన్నారో ఆ 51 వైపే సవరణ అనేది మొగ్గు చూపుతుంది. వారి వైపే మెజారిటీ ఉంటుంది. సో ఇది సాధారణ మెజారిటీ. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేక మెజారిటీ. ప్రత్యేక మెజారిటీ. దీని ప్రకారం పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తం సభ్యుల్లో 50% కన్నా ఎక్కువ మంది మరియు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మంది ఆమోదం తెలపాలి. 2/3 వంతు మంది. పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తం సభ్యుల్లో కూడా 50% కన్నా ఎక్కువ మంది మరియు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మంది ఆమోదం తెలపాలి. అప్పుడు ఇది ప్రత్యేక మెజారిటీ. ప్రత్యేక మెజారిటీ. ఈ విధంగా మనకు రాజ్యాంగ సవరణ జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదం కూడా కావాలి. ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం అంటే ఏదైతే అంశం ఉందో ఆ అంశంని పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ మెజారిటీలో 50% మంది అంటే 50% మంది ఓటు వేయాలి. ప్రత్యేక మెజారిటీకి 2/3 వంతు 2/3 వంతు మంది అలా ఓటు వేస్తే అలా సవరణ జరుగుతుంది. 50% తర్వాత వచ్చేసి ఈ 2/3%, 2/3 లాస్ట్ వన్ వచ్చేసి ప్రత్యేక మెజారిటీ అంటే 2/3 కావాలి. సగం రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. ఇది ప్రత్యేక మెజారిటీ మరియు సగం రాష్ట్రాల ఆమోదం. ఈ విధంగా పార్లమెంటుకు సంబంధించిన రాజ్యాంగ సవరణలు ఉన్నాయి. 3 రకాల పద్ధతులతో రాజ్యాంగాన్ని మనం సవరించడం అంటే మనం మీన్స్ పార్లమెంట్ ఎంపీస్ సవరించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. Don't forget to like, don't forget to subscribe my channel. Thank you friends. Thanks a lot to everybody.